కడప జిల్లా బద్వేలు పట్టణంలో శుక్రవారం స్థానిక నెల్లూరు రోడ్లోని శ్రీదేవి భూదేవి కళ్యాణ మండపం నందు అర్బన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు కళా జాగృతి బృందం సారథ్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అర్బన్ సీఏ లింగప్ప, ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ యువతీ యువకులు ప్రజలు మాదక ద్రవ్యాల వాడకం వల్ల అనేక నేరాలు జరుగుతాయని, అనేక మానసిక శారీరక సమస్యలు కలుగుతాయని, అభివృద్ధి కుంటుపడుతుందని, సమాజానికి పెద్ద ముప్పు ఏర్పడుతుందని, ప్రభుత్వం మరియు ప్రజలు నేటి యువత కలిసికట్టుగా పనిచేస్తేనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, నాగభూషణం, కళాశాల పరిపాలకులు వెంకట సాయికృష్ణ, పోలీస్ సిబ్బంది, కాలేజ్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ మారక ద్రవ్యాలు ఇవన్నీ ఎక్కడో కొన్ని ప్రాంతాలు మాత్రమే, లేకపోతే కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితం. దాంట్లో మనం ఏ విధంగా ఈ రొంపిలోకి లాగుతారు, ఈ చెడు అలవాట్లకి మనల్ని తీసుకెళ్తున్న తర్వాత మనం మన స్నేహితులను ఏ విధంగా లాగుతాం, వాళ్ళ స్నేహితులు ఏ విధంగా లాగుతాం, ఇది బయటపడిన తర్వాత మన తల్లిదండ్రుల పాద వాస్తవంగా ఆ నాటికి చూస్తే, ఆ తల్లిదండ్రులు పడిన నాటికి చూస్తే ఈ కంట్లో నీళ్ళు ఆ కంట్లో వస్తాయి. ఉన్నాయా లేదమ్మా? అవునా లేదా? ఎంత చక్కగా మనకు ఆ సన్నివేశాన్ని చూపించారు. కాబట్టి ఎవరే కానీ మన కళాశాలలో అనేక సార్లు వారి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అనేక కార్యక్రమాలు, ర్యాగింగ్ పై నిరోధం చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను రాయచూరులో చిత్తూరు జిల్లాలో పనిచేసేటప్పుడు ఒక అబ్బాయి 10th క్లాస్ అతను బస్సుకు ఆటకు పోవడానికి ఉంది, కానీ వేరే వాళ్ళని చూసి నాకు బండి కొనేవాళ్ళంటే వాళ్ళ తల్లిదండ్రులు అప్పు చేసి బండి కొనిచ్చారు. సాయంత్రం ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు ఆ ఓవర్ స్పీడ్లో ముందు ట్యాంకర్కి కొట్టేసి స్పాట్లో చనిపోయాడు. ఆ తల్లిదండ్రులకు ఒకటే కొడుకు, కూతుర్లో కానీ ఇంకా చిన్న కొడుకులు ఎవరు లేరు. ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉండాలో మీరు ఒకసారి ఊహించుకోండి. కాబట్టి మీరు బైక్ నడపడం తప్పనట్లేదు, కాకపోతే దానికి తగ్గట్టు మీరు హెల్మెట్ వేసుకోవాలి. తర్వాత దాని రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ పరిధిలో నేను వచ్చినప్పుడు చూస్తున్నా, ఖచ్చితంగా వారానికి 2, 3 లేదా 4 మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి. ఈ వయసులో మీరు చేస్తున్నటువంటి చిన్న కూడా మాకు ఎక్కువ బందోబస్తు ఇవ్వండి సార్ అని చెప్పేసినప్పుడు నేను చెప్పే ఒకే మాట, మీకు నాగపూర్ డిగ్రీ కాలేజ్ దయాకర్ నుంచి మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళు సేవా తీసుకోవడం వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళు ఖచ్చితంగా మనకు అంటే నేను చూశాను, మీకు మీ కాలేజీ ఈ సందర్భంగా ఖచ్చితంగా మేము వాళ్ళు అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఉంది. నేను మల్లాకొండకు చాలామంది పోయినారు, అయితే ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు, కానీ ఎంతమంది వెళ్ళినప్పుడు 60 మెంబర్స్ పోయినారు. అంటే అక్కడ ఒకసారి మనం వెళ్తే మళ్ళీ రావడం అన్నటువంటిది మరుసటి రోజు అంతా కంప్లీట్ చేసుకొని రావాలి. ఒక నైట్ అంతా కూడా దాదాపు 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ కొండలో నడుచుకుంటూ పోయి అక్కడ డ్యూటీ చేస్తారని చెప్పేసి అంటే మీ యొక్క ఇక్కడ స్టూడెంట్స్కి అలాంటి వర్క్ చేశారు. అట్లాగనే మనకి లక్కమల దాంట్లో కూడా టెంపుల్లో కూడా మనకి నైట్ అంతా కూడా వర్క్ చేశారు. సో మీ అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, మీ కాలేజీ అన్నటువంటిది మాకెంత ప్రయారిటీలో. మేము మీ దగ్గరికి వచ్చి ఏ కార్యక్రమం చేయించినా కానీ ఇదే రేంజ్లో